హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చూస్తున్నారా? నేనండి మీ అనుకిరణ్ని. మేమైతే ఈరోజు అందరికీ మా నెల్లూరులో చూడదగిన ప్రకృతి అందాలతో కూడిన ఒక పర్యాటక ప్రదేశాన్ని అయితే మీకు చూపించబోతున్నాను. నెల్లూరులో ఉన్న ప్రజలందరికీ తెలిసే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, అదే మన పెనుసిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానము. ఇది మన నెల్లూరు నుంచి 80 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. దట్టమైన నల్లమల అడవుల మధ్యన ఎత్తైన కొండలలో స్వామివారు వెలుసుంటారు. ఇక్కడ స్వామివారు స్వయంభు అండి. చూస్తున్నారు కదా చుట్టుపక్కల తోటలు. అక్కడ నేను చూపించే తోటలు అయితే మామిడికాయ తోటలు, నిమ్మకాయ తోటలు, ఎక్కువగా జామాయిలు, అట్లాగే అక్కడక్కడ వరి కూడా ఉంది. అంతేకాకుండా కిచకిచం అనే కోతుల చప్పుడులతో, పక్షుల రాగాలతో, చుట్టూ పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంతో పెనుసిల కొండ అనేది చూడటానికి కన్నుల విందుగా ఉంటుంది. చుట్టూ ఫారెస్ట్ ఏరియా. ఇదైతే రాపూర్ మండలంలో ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి 2 మార్గాలు అయితే ఉన్నాయండి. మేమైతే రాపూర్ మార్గం నుంచి వెళ్తున్నాం. రోడ్ అనేది చాలా బాగుంటుంది. మధ్యలో వచ్చే వ్యూస్ కూడా బాగుంటాయి. అంతేకాకుండా ఇక్కడ స్వామివారి కోనేరు కూడా ఉంటుంది. నేను మీకు టెంపుల్ కూడా చూపిస్తాను. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇక్కడ పెనుసిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అని పిలిచేవాళ్ళు. బట్ ఇప్పుడైతే మన వాడుక భాషలో అయితే పెంచుల కోన అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న రోడ్డు చూసారు కదా, ఎంత క్లియర్గా ఎంత బాగా రోడ్డు అనేది ఉంది. ఆ చుట్టూ ఉండేది ఫారెస్ట్ ఏరియా అండి. కడపకి నెల్లూరుకి మధ్యలో ఉంటుంది ఇది. ఇక్కడ వీడియో అయితే ఒక 5 సెకండ్స్ డైరెక్షన్ ఆపోజిట్ మోడ్లో వస్తున్న తర్వాత నార్మల్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చుట్టుపక్కల ఎలా ఉంది ఏంటి అని. కొండలు, పచ్చని చెట్లు. చూడటానికి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది కదా వాతావరణం. అంతేకాకుండా ఆ రోజు మేము వెళ్ళేటప్పుడు కూడా వాతావరణం అనేది చాలా కూల్గానే ఉండింది. ఎండ అయితే అస్సలకి లేదు, వర్షం పడే విధంగా ఉండింది. దానికి మరింత అందంగా కనిపిస్తుంది ఈ పైరు ఇదంతా. ఇక్కడ కనిపిస్తుంది కదా ఆర్చ్, అదేనండి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి టెంపుల్ అనేది ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అంటే లోపలికి ఉంటుంది. కొండలు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. మంచు అయితే అసలు ఇంకా తగ్గలేదు. మా మధ్య చెప్తున్నారు అనమాట, ఇదే ఆర్చ్, ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అని అదే చూపిస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గోశాల అనేది కూడా ఉంది. దూరం నుంచి వచ్చే వాళ్ళకి రూమ్స్ ఫెసిలిటీ ఉంది. నిత్యం అన్నదానం అనేది కూడా జరుగుతుంది. అలాగే తిరునాళ్ళ జరిగే సమయంలో అయితే ఇక్కడ షాప్స్ ఉన్నాయి. షాప్స్ అనేది నేను మిస్ అయ్యిందండి క్లిప్ యాడ్ చేయడం. అక్కడ నుంచి లోపల వరకు మొత్తం క్యూ లైన్ అనేది ఉంటుంది. ఇక్కడంతా మనం పార్కింగ్ పెట్టుకునేదానికి, బైక్స్కి అన్నిటికీ ఉంటుందన్నమాట. ఇక్కడ నేను చూపించేదేనండి టెంపుల్ అనేది. ఏదైతే గోల్డెన్ కలర్ టెంపుల్ అయితే ఉందో అక్కడే స్వామివారు ఉంటారు. స్వామివారిని చూడాలంటే నిజంగా 2 కళ్ళు సరిపోవు. నార్మల్గానే లక్ష్మీ నరసింహస్వామి అసలు రూపం చూడాలంటే మనకు ధైర్యం ఉండాలి కదా. అంతేకాకుండా గోపురానికి ఎదురుగా ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది, కోనేరు కూడా ఉంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడికి రావడానికి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే వాటర్ ఫాల్స్ అండి, అదే జలపాతాలు. ఈ వాటర్ ఫాల్స్ అనేవి దేవాలయానికి దాదాపు 2 నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఇక్కడ వాటర్ చూడండి ఎంత బాగున్నాయో. అంటే పైన కొండల్లో నుంచి వచ్చిన వాటర్. మేము నార్మల్గా వర్షాకాలంలో కాకుండా నార్మల్గా కొంచెం చలికాలంలో వెళ్ళాం. నార్మల్గా వర్షాకాలంలో అయితే మనకి మోకాల దాకా వస్తుంటాయి. మనకు ఆపోజిట్ మోడ్లో మనం వెళ్ళాలి, అంత హెవీగా వస్తుంటాయి. మీరు ఇంతకుముందు రీల్స్లో అలా చూసినట్లయితే ఎక్కడ చూసినా ఇవే వీడియోస్ అన్నమాట. మన నెల్లూరులో ఈ పెంచలకోన వీడియోస్ అనేవి ఎక్కడ ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ. ఇప్పుడు కొంచెం వాటర్ ఫ్లో అనేది కొంచెం తక్కువ ఉంది ఫ్రెండ్స్.
అంతేకాకుండా ఇప్పుడు ఈ బ్లాక్ షర్ట్ అన్నయ్య వాళ్ళు కూడా ఒక యూట్యూబర్సే, బట్ వాళ్ళు చెన్నై నుంచి వచ్చారు. ఒక 2-3 ఫ్యామిలీస్ యూట్యూబర్స్ అయితే ఇక్కడ చూడడం జరిగింది. ఇక్కడ నడిచేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా నడవాలి. లేదు అని అంటే స్కిడ్ అయిపోతున్నాయి రాళ్ళు, అంత ఏమంటారు సాఫ్ట్గా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే వాటర్కి పాచిబట్టిది ఎట్లా జారిపోతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఆడుకుంటూ పాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా వెళ్ళేసి ఎంజాయ్ చేసి రావచ్చు. ఒకరోజు అయితే ఈ టూర్ అయితే ఖచ్చితంగా నెల్లూరు వస్తే మాత్రం ఇక్కడికి రావడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఈ కొండల్లో నుంచి విరిగిపడిన బండరాళ్ళు. నార్మల్గా ఈ కథ చెప్పాలంటే కథ నాకు అంతగా తెలియదు, కానీ అక్కడ కొంతమందిని అడిగితే చెప్పింది ఏంటంటే స్వామివారు కొండ పైన ఉన్నారంట. అయితే చెంచులక్ష్మి అమ్మవారిని చూడంగానే అక్కడి నుంచి కిందకి నడుచుకొని వచ్చారంట. ఇంకొచ్చి అక్కడే సెలైపోయారంట స్వామివారు. అందుకే దీనికి పెనుశిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము అని పేరు అనేది వచ్చిందంట. నాకైతే క్లియర్గా స్టోరీ అయితే తెలియదు, తెలిసి మీతో షేర్ చేసుకున్నాను. అంతేకాకుండా మీరు వాటర్ ఫాల్స్ చూస్తే అబ్జర్వ్ చేస్తే పైన స్వామివారి పాదాలు కూడా ఉంటాయంట ఫ్రెండ్స్. నాకైతే కనిపించలేదు. ఇక్కడ స్వామివారు అయితే స్వయంభూ, చాలా అంటే చాలా బాగుంటారు రియల్గా. మాకైతే దర్శనం అనేది చాలా బాగా జరిగింది. అక్కడ నా ఫ్రెండ్ కూర్చొని ఉంది, నన్ను చూస్తా వెళ్ళిపోతున్నాను దిగులుగా కూర్చొని ఉంది. మనకు అడుగడుగున మన ఫ్రెండ్స్ అయితే కనిపిస్తూనే ఉంటారు ఇక్కడ, కానీ మనకైతే ఎటువంటి హామ్ అయితే చేయరు. మీరు వెళ్ళినప్పుడు వాటికి ఏదైనా ఫుడ్ అలాంటిది పెట్టండి ఫ్రెండ్స్. టెంపుల్ వీడియో తీయాలంటే టెంపుల్లోకి మొబైల్స్ అని నాట్ అలౌడ్ అండి. బయట వరకేను, బయట కూడా తీయడానికి కొంతమంది ఒప్పుకోలేదు, అందుకని తీయలేదు నేను. టెంకాయ గోశాల కూడా ఉంది ఇక్కడ, బాగుంటుంది. ఇంకా తిరునాళ్ళు బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు అయితే ఇంకా గుడి చాలా అంటే చాలా బాగుంటుంది. ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా కొండలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అని. అంతేకాదు ఎవరికైనా ఆకలి అనేది వేస్తే మధ్య మధ్యలో వేరుశనక్కాయలు, నెక్స్ట్ వచ్చి కొన్ని తినుబండారాలు అయితే అమ్మడం జరుగుతుంది. ఇక్కడికి ఎవ్వరు వెళ్ళినా సరే ఫోన్పే అయితే నాట్ అవైలబుల్ అండి. మనీ అనేది మాత్రం తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. మేము మనీ తీసుకెళ్ళకపోవడం వల్ల చాలా ఫేస్ చేసాం. సో ఎవరైనా వెళ్ళే పని అయితే మనీ అనేది చేతిలో పట్టుకొని వెళ్ళండి. ఫోన్పే అయితే వర్క్ చేయదు, కొండపైన సిగ్నల్స్ అనేది రావు, ఓకేనా. ఇంకోటి ఏంటంటే మధ్యలో బొరుగులు అమ్ముతుంటారు, అదే మసాలా బొరుగులు అంటారు కదా, అవి బొరుగులు మిక్చర్ అవి అమ్ముతుంటారు. 30 రూపీస్ అలాగిస్తారు, బాగుంటాయి. ఎవరైనా కావాలంటే తినండి. ఆకలి వేస్తే వాటర్ బాటిల్స్ అలాంటివి పైన అయితే ఉండవు, వెళ్ళేటప్పుడు మీరు కింద నుంచి క్యారీ చేసి వెళ్ళండి. అడవుల మధ్యలో నుంచి మనం వెళ్ళడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఇక్కడ చూస్తే మీకు గమనిస్తున్నారా, వాటర్ ఫాల్స్ ఆల్రెడీ కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి అయితే. చూడండి ఇంక మనం దగ్గరకు వచ్చేసినాం, ఆల్మోస్ట్ ఆల్ వాటర్ ఫాల్స్కి అయితే దగ్గరగా వచ్చేసాము. వీడియో లాస్ట్ వరకు చూడండి, వీడియో అయితే చాలా బాగుంటుంది, అలాగే యూస్ఫుల్ కూడానండి. వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీ మన వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
చూస్తున్నారు కదా, మేము వెళ్ళింది సండే. అప్పుడు మేము బయలుదేరి వెళ్ళింది కూడా మార్నింగ్ 8కి ఇంటికాడ నుంచి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 11 to 11:30 అలా అయ్యింది. అప్పటికే క్రౌడ్ చూడండి ఎలాగుంది. మేము కొంచెం కొంచెం క్లిప్స్ అనేది కూడా యాడ్ చేయడం లేదు, ఎందుకంటే వీడియో అనేది లెంతీ ప్రాసెస్ అయిపోతుంది కాబట్టి. సో అందుకని కొంత మాత్రమే చూపిస్తున్నాను. చూడండి, మార్నింగ్ పూట ఎవరైనా వెళ్ళే పని అయితే, ఫ్యామిలీ అట్లాగ వెళ్ళే పని అయితే ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకొని వెళ్ళి తినొచ్చు. అక్కడైతే అలో ఉంది, ఫుడ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ మీ ఇష్టం. వాటర్ ఫాల్స్ అయితే చూస్తున్నాం కదా, చాలా వాటర్ ఫ్లో అయితే తక్కువగానే ఉంది. మనం బయట ఎక్కడికైనా వెళ్తే ఫిష్ మసాజ్ అలాంటివి చేయించుకోవాలంటే మనీ అనేది తీసుకుంటారు కదా, ఇక్కడైతే మనకు ఫ్రీ అండి ఫిష్ మసాజ్ అనేది. ఎంతసేపు అంటే అంతసేపు మనం కూర్చొని చేసుకున్నా అడిగేదానికి ఎవరు అడ్డు చెప్పరనమాట. చాలా అయితే చాలా బాగుండింది. నేనైతే చాలా ఎంజాయ్ చేసిన, ఫస్ట్ టైం కూడాను. చూస్తున్నది ఇక్కడైతే సూపర్ ఉండింది. నాకైతే వచ్చినప్పుడు ఎవరైనా సరే ఇది మాత్రం ట్రై చేయండి, మర్చిపోవద్దు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.